హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మతో అక్షిత. ఈరోజు ఎలాంటి మసాలాలు వాడకుండా అస్సలు స్మెల్ అనేది తెలియకుండా క్యాబేజీ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక కడాయిని పెట్టేసుకొని అందులోపల కొంచెం ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనము సన్నగా కట్ చేసి మంచిగా వాటర్ తోటి కడుక్కున్న క్యాబేజీని ఎలాంటి వాటర్ అనేది ఉండకుండా చూసుకొని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దీన్ని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దాదాపుగా ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది మనము మధ్య మధ్యలో లిడ్ అనేది క్లోజ్ చేయొద్దండి. లిడ్ క్లోజ్ చేయడం వల్ల మనకి క్యాబేజీలో ఉండే ఒకలాంటి స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ అనేది వెళ్ళిపోదు. ఈ విధంగా లిడ్ క్లోజ్ చేయకుండానే దీన్ని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. స్మెల్ అనేది పోవడానికి కోసమని కొంతమంది వెనిగర్ కానీ నిమ్మరసాన్ని కానీ యాడ్ చేస్తారు. ఇక్కడ నేను అది కూడా ఏది యాడ్ చేయట్లేదు. ఈ విధంగా మనము ఫ్రై చేసుకుంటే మనకి స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇది దగ్గరికి వచ్చేసి చూసారా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెము సాల్ట్, మీరు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక 1/2 మినిట్ వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. మనకి సాల్ట్ వేయడం వల్ల ఇందులో ఉండే కొంచెం వాటర్ అనేది బయటకు వస్తుంది. ఆ వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా మిర్చి పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిర్చి పౌడర్ మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి వేయించుకొని పొడి చేసుకున్న నువ్వులు ఇంకా పల్లీల పొడిని యాడ్ చేస్తున్నాను. ఒక 1.5 స్పూన్ నువ్వుల పొడి, ఒక 1/2 స్పూన్ వరకు పల్లీల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పొడులు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. స్మెల్ అనేది అస్సలు తెలియదు, కమ్మగా ఉంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చాలా సింపుల్గా, టేస్టీగా, స్మెల్ అనేది ఏమీ లేకుండా, ఇలాంటి మసాలాలు వాడకుండా మనం ఒక మంచి క్యాబేజీ ఫ్రై అయితే రెడీ చేసుకుంటాం. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాదండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దగ్గర దాకా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.